పవన్ కళ్యాణ్ గారు నిజంగా నెంబర్ వన్. ఆయన దేనికి ఆశించరు. రూపాయి గురించి కానీ దాని గురించి కానీ ఆయన పని చేయాలి, పేదవాళ్ళకి పెట్టాలి. దేనివల్ల అంటే ప్రజలకి ఏదైనా అవసరం అనే కొలది వెళ్తున్నాడు దగ్గరికి వెళ్ళి ఏం కావాలో కనుక్కుంటున్నాడు చేస్తున్నాడు. బాబాయ్ గారు మీ పేరేంటి? నా పేరు చల్లారు. ఓకే. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందని చెప్తున్నారు? ఏం జరుగుతుంది, ఏం జరిగింది ఈ 5-6 నెలల్లో? రకాలుగా చంద్రబాబు గారు ఉంటే ఏంటంటే లా అండ్ ఆర్డర్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ బాగానే వర్క్ బాగా చేస్తారు. కాకపోతే ఏంటంటే రోడ్డు మీద ఎవరిని కూడా ఇచ్చేయరు. అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేదు. గత 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేదు. ఆడవాళ్ళ మీద చాలా హత్యలు జరిగాయి, రేపులు జరిగాయి అన్నారు. అదే జనరేషన్ ఇప్పుడు కూడా వచ్చేస్తుంది. అది రాకుండా నేను కాపాడుకుంటా, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేస్తా, లేకపోతే హోంశాఖ నేను తీసుకుంటా, ఎవరు ఎలాంటి మిస్టేక్ చేసినా అని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు మాటల పరంగా చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు నిజంగా నెంబర్ వన్. ఆయన దేనికి ఆశించరు. రూపాయి గురించి కానీ దాని గురించి కానీ ఆయన పని చేయాలి, పేదవాళ్ళకి పెట్టాలి. ఆయన అంటున్నారు కదా, అంటే ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి మాటల వరకు చెప్తున్నారు, చేతల్లో చూపిస్తారంటారు. ఏ ఆడవాళ్ళ మీద ఏమైనా అటాక్ జరిగితే వితిన్ సెకండ్స్లో లా అండ్ ఆర్డర్ తీసుకొని యాక్షన్ తీసుకుంటారా? వాస్తవమే, వాస్తవం అది. ఎందుకు అంత నమ్మకం ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద? నమ్మకం ఉంది ఆయన మీద. అమ్మా నెంబర్ వన్ అంటే ఇప్పుడు నేను వెంటనే చెప్పాలంటే చెప్పలేను. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రూపాయికి ఆశించే మనిషి కాదు. ప్రజల వల్ల పేదవాళ్ళకి న్యాయం జరిగింది. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అంటున్నారు కదా. డబ్బులు ఎవరు ఇస్తున్నారమ్మా ఆయనకి? ఒక సినిమాకి వచ్చేంత ఆయనకి డబ్బులు ఆశించాలంటే ఒక సినిమాకి ఎంత? మరి సినిమాలు తీసుకుంటే చాలు కదా, రాజకీయం ఎందుకు? అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు కదా, ఆ రోడ్డు శాంక్షన్ చేయడానికి అని చెప్పి రీసెంట్గా వైజాగ్ దగ్గర కూడా మన్యం ప్రజలకి న్యాయం చేసి ఆ రోడ్లు వేయించారు, మట్టి రోడ్లో వేయించారు కదా, మట్టి రోడ్లో వేయించాడు. మరి ఇంకేంటి మా పేదవాళ్ళ గురించి ఆయన చేసేది. అంటే అటువైపు కూడా ఒక మారుమూల ప్రాంతం ఉంది, ఇలా ఈ ఊర్లో రోడ్లు వేయాలి అని ఎవరు వెళ్ళలేదంట ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి. అలాంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళాడు బురదలో నడుచుకుంటూ. ఇలాంటి లీడర్ని మీ సర్వీస్లో ఎక్కడైనా చూసారా? నాకు తెలిసి ఎన్టీఆర్ తర్వాత ఈయనే లీడర్. చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు. నాకు తెలిసి ఎన్టీఆర్ తర్వాత లీడర్ ఎవరంటే ఒక ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ గారు. అవును, చెయ్యాలి, చేస్తారు కూడా. ఇంకా టైం ఉంది కదమ్మా, ఇంకా టైం ఉంది. పక్కాగా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ అంటేనే దాంట్లో నమ్మకం. రూపాయికి ఆశించడు ఆయన, పేదవాళ్ళు చూడాలి. ఆయన రూపాయికి ఆశించితే ఆయనకి సినిమాకి ఎంత అండి? సినిమాకి ఎంత వస్తాయి? ఒక 10 సినిమాలు తీసుకున్నా చాలు, కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. మరి పేదవాళ్ళ గురించి ఆ బురదల్లో ఆ వాటర్లో తిరగాల్సిన అవసరం ఆయనకి ఏమో ఉందంటారా? మరి అది ఎవరైనా అలా చేస్తారా? మరి ఆయన కాబట్టి చేస్తున్నాడు. మామూలుగా ఏ లేదైనా చూసుకుంటే రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్స్కి డబ్బులు చెల్లిస్తారు కదా, నేను రోడ్లు ఏ నాణ్యత చేశారు ఏంటి అని మళ్ళీ చెక్ చేయడానికి కూడా వస్తున్నాడు. అవును, అది చేస్తున్నారా లేదా? వీళ్ళేమో దొబ్బేస్తున్నారా మధ్యలో? ఇప్పుడు ఒక ఐస్ పెట్టామమ్మా, 10 చేతులు మారుతాయి, లాస్ట్కి వచ్చేటప్పటికి ఎంత అయింది? అలాంటివి కాకుండా కాదు, అదే ఐస్ ఉండాలని చెప్పేసి నమ్మకం ఉందా సార్ ప్రభుత్వం మీద? గ్యారంటీ నెంబర్ వన్ అని చెప్తాను. సార్ మీ పేరేంటండి? మురళీకృష్ణ. ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రూలింగ్ ఎలా అనిపిస్తుందండి? పర్వాలేదండి. అంటే ఏం జరుగుతుంది? అంటే ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? ప్రజలకి ఏమైనా చేస్తున్నారనిపిస్తుందా? చేస్తున్నారండి. ఏమేమి జరిగినాయి అంటే ఏమేమి చెప్తారు? అంటే వరదలకి డబ్బులు పంచడం, అన్ని సౌకర్యాలు చూడటం, ఇవన్నీ జరిగినాయి. అదే మన పరిసర ప్రాంతంలో మెయిన్లీ రోడ్ల మీద చాలా ఫోకస్ ఎక్కువ పెట్టాలని చెప్పారు కదా. నిజంగా మన సరౌండింగ్స్లో కానీ ఏమైనా రోడ్లు ఏమైనా స్టార్ట్ అయినాయా? ఏమైనా గుంటలు ఉన్నాయా? ఏమైనా ఫినిషింగ్ చేస్తున్నారా? గుంటలోనే అక్కడక్కడ మాస్కులు వేస్తున్నారు. ఓకే, పర్వాలేదు అనిపించింది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు అనేది బేసిక్గా సూపర్ 6 అని అంటున్నారు. సూపర్ 6 స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అని కొంతమంది అడుగుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇంకా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది.
అదే చేయలేదు దాని కదా వల్ల ఇంకా. మేబీ చేస్తారేమో, మనకు ఐడియా లేదు. నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు మీద మరి? కొద్ది నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం ఏంది ఆయన మీద? ఆయన మీద అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అవునా? ప్రీవియస్ 5 years ఏం డౌన్ అయింది అంటారు? ఆయన ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చారంటున్నారు కదా, ఏం డౌన్ అయింది ఆయనకి? అభివృద్ధి ఏం డౌన్ అయింది? అభివృద్ధి డౌన్ అయింది అంతే. అభివృద్ధి చేసామని ఆయన అంటున్నారు కదా, మరి మన ప్రజలకు ఏం కనబడట్లేదు అంటారా? ఏం కనబట్టలేదండి. అంటే అభివృద్ధి అంటే మెయిన్ రాజధాని లేదు. రాజధాని లేదు వగేరా, ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు, పొలిటికల్లోకి వచ్చారు, గెలిపించుకున్నారు, ప్రజల్లో తిరుగుతున్నాడా లేదా? ప్రజల్లో బాగానే తిరుగుతున్నారండి. మరి చూస్తున్నారు కదా, ప్రతి పల్లెటూరులోకి వెళ్ళి రోడ్లు పడ్డాయో లేదో చెక్ చేస్తున్నారు, నడుచుకొని వెళ్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. పనితీరు ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు? పనితీరు బాగానే ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం అనేది ఏర్పడుతుందా? పొలిటికల్ లీడర్ లక్షణాలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఏం చూసి దేనివల్ల అంటారు? దేనివల్ల అంటే ప్రజలకి ఏదైనా అవసరం అనే కొలది వెళ్తున్నాడు దగ్గరికి, వెళ్ళి ఏం కావాలో కనుక్కుంటున్నాడు, చేస్తున్నాడు. బాబాయ్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏ పల్లెటూరులో అయినా సరే నేనున్నాను అని చెప్పి వాళ్ళకి అండగా వెళ్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓకే, అసలు అనుకున్నారా ఇలా తిరుగుతాడు ప్రజలు? తిరగడు అనుకున్నాం, కానీ తిరుగుతున్నాడు ఆయన. గతంలో చూసుకుంటే మరి ప్రజలు కూడా చాలా భయపడ్డారు, సినిమా నటుడు గెలిపించుకుంటే ఏం చేస్తాడో ఏంటో అని. అంటే వాళ్ళ అన్నయ్య గారు ఇలాగే వచ్చాడు, గెలలేకపోయాడు. కాకపోతే ఈయన గెలిచాడు, ఈయన చేయగలుగుతున్నాడు. నమ్మొచ్చు అంటారు అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి? నమ్మచ్చండి. ఏం చెప్తారు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అంటే మంచోడు ఆయన. మంచి చేస్తాడా రాబోయే రోజుల్లో? చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడం వల్ల డెవలప్మెంట్ అనేది ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారా? వస్తాయండి. ఫ్యూచర్ పిల్లలకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది.